చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు. అంటే ఏ అంశం పైన పర్వాలేదు అంటారు? టీఆర్ఎస్ కంటే ఇది బరాబరే ఉంది, డెమోక్రాటిక్ గా. అది నిరంకుశంగా ఉండేది, ఎవరికి అపాయింట్మెంట్ చెప్పేది. ఈ సీఎం అందరికి అపాయింట్మెంట్ అయితే అందరి మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చిండు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చిండు. అంటే పరిపాలనలో 6 గ్యారంటీస్ అని 6 గ్యారంటీస్ లో ఇంకా పథకాలు అమలు కొన్ని అవుతాయి, కొన్ని అమలు అవుతాయి. అంటే ఏం అంటే అమలు మనకు బడ్జెట్ లేదంటే డబ్బులు లేవు, ఇంట్రెస్ట్ కట్టుడు అవుతుంది అంటాడు. అది కూడా కొంచెం మనం అర్థం చేసుకోవాలి అంతే. అంటే అధికారంలోకి రాకముందు పథకాలు పదవులు అని చెప్పి ప్రమాణాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? అదే అంటే మనకు స్థాయికి మించి వాళ్ళు చేసారు, అవి ఇప్పుడు బడ్జెట్ లెక్క అవి ఇంప్లిమెంట్ చేసుడు అవుతలేదు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చారు. ఇచ్చిండు ఆయన, అన్ని కూర్చొని చేసిండు, కానీ స్వేచ్ఛ లేదు ఎవరికి. డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఆయన కలవాలి. ఆయన కలవకుండా ఒక్క దగ్గర ఫామ్ హౌస్ లో కూర్చొని చేసిండు కాబట్టి అది ఒక నిరంకుశంగా జనాలకు అటాచ్మెంట్ ఉంటారు అని మన వాళ్ళు అంతా పక్కన పెట్టి. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? ఈయన జనాలలో ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆయన జనాలలో లేడు. అంటే ఈయన వచ్చిన కాడ నుంచి పథకాలు పదవి పక్కన పెడితే మరి ప్రజలకు చాలా మందికి పథకాలు అందట్లేదు. సర్వేలు చేశారు కానీ ఇప్పటి వరకు ఇందిరా మిల్లు గ్రామాలలో అందుతున్నాయి అటు. ఇంకా ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇంకా ఏం కాలేదు. బడ్జెట్ లేదంటే దేనికైనా కూడా అదొకటే మైనస్ ఉంది, డబ్బులు లేవన్నది.